हाय फ्रेंड्स वेलकम टू मन पेबेर यूट्यूब चैनल गुरुवार मनमैते ऐजा मार्केट की वच्चेसाम लोकेशन वच्चेसी जोगलांब जिल्ला ऐजा मंडलम चूस्तुन्नारु कदा इदी मनकु हैदराबाद नुंचि अयिते दादापु 200 किलोमीटर्स अयिते अयितुंदी మరి కర్నూలు నుంచి అయితే మనకు 50 కిలోమీటర్లు వచ్చే అవకాశం అయితే ఉంది। ఈ రోజు సంతలో స్పెషల్ మనం నెల్లూరు జుడిపి ఉన్న గొర్రెపిల్లల రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం। ఇక్కడ చిన్న సైజు అయితే పక్కకు పెట్టారు, పెద్ద సైజు అయితే ఇక్కడ పక్కకు ఉన్నాయి। ఎంత చెప్తారన్నా జత? జత 23,000 సింగిల్ వచ్చేసి మనకు 11,500 కదా। ఇవెంత? 18,500 అంటే మనకి ఇది 9,200 పడుతుంది। ఇవి రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, 9,000 అయితే రైతు అడగడం జరుగుతుంది। ఎంతకు అడుగుతుంది? 9కి అడుగుతావే? ఫస్ట్ ఎంత? ఇంతకుముందు ఎంత అడుగుతాయి? 8 అయితే అడుగుతాయి కదా। फाइनल रेट 9,000 रुपये पूछने। देख रहे ना, वो फाइनल रेट किसान तो 9,000 रुपये पूछा। जोड़ी जोड़ी ఎంత చెప్తున్నారు? जोड़ी 13.5 13,500 రూపీస్ అయితే చెప్తున్నాడు। 13,500 रुपये जोड़ी गिर रहा है। ఇప్పుడు ఇవి ఎన్ని నెలల పిల్ల ఉంటది? 2 महीने 3 महीने का बच्चा है कहते। देखो ये और रेट ज़्यादा हो गया कम है क्या? कमेंट करने का कोशिश करो। కొన్నాడా కొన్నాడా బేరమైనా ఎంత చెప్తున్నాడు జత? कृष्णाड़े बात पट्टे ये अपने को जोड़ी तो 16,000 बोल रहे कहते, और फाइनल में 15,000 तक देने का कोशिश करते बोल रहे। मेरे हिसाब से तो फिर 12,000 को तो अच्छा रेट रहता, क्यों मतलब अपन बार्गेनिंग करने का कोशिश करने का रहता। फिर बार्गेनिंग करने को नहीं आया तो उनका रेट अपन लेने का चांसेस है। अभी और तो पिल्ला चेंज हारवेल 6,000 कहते एक जोड़ी आ जाएगी अपने को 12,000 रुपये। ఏం పిల్ల అనేవి? ఏం పిల్ల? నాట్ పిల్ల, తెలంగాణ పోటేల్। తెలంగాణ పోటేలు ఏజ్ వచ్చేసి మనకు 3 నెలలు ఉంటుంది। జత 12,000 అంట। 6,000 సింగిల్। చెప్పు। 75 6 6 3 9 6 3 1 8 అంతేనా? ఎవరి మీవే? ఈయనవే? ఎంత ఆడికా? ఛానల్ ఇది ఎంత చెప్తున్నా? జత 14 చెప్పినా। జత 14.5 చెప్తున్నాడు। మనకి ఎన్ని నెలల పిల్ల ఉంటది ఇది? 3 నెలల పిల్ల। 3 నెలల పిల్ల ఉంటదా? ఎక్కడెక్కడ ఉంటారు మీరు? ఏ సంత పోతుంటారు? యమునూరు, కర్నూలు, వెబ్బేరు, పత్తికొండ, కోసిక, లాస్ట్ అవుజా। మనకి ఇప్పుడు 14.5 పిల్ల, కానీ ఇప్పుడు ఇది ఎన్ని నెలల పిల్ల ఉంటది? ఇది వచ్చేసి 3 నెలలు 3 నెలల 3 నెలలు 3 నెలల పిల్ల ఉంటది। మరి ఫైనల్ రేట్ ఏడికి రావచ్చు? 13.5। ఇప్పుడు రేటు బాగా పెరిగిందంట సాకుడు పిల్లకు, నిజమేనా? బాగా పెరిగింది కదా। ఇప్పుడు ఉత్తప్పుడైతే ఇది నార్మల్ ఎంత రేటుకి వస్తుండే? అప్పుడు 10,000 11,000 వస్తుండే, 10-11 వేలకు వస్తుండే ఇంతకు ముందు। ఇప్పుడైతే
రేటు పెరిగింది కాబట్టి 13.5. 14.5 ఇస్తాము, 14.5 ఇస్తాం. 13.5 की सर देखो इन्हें क्या बोल रहे बोले तो खाली टाइम पे 10,000 11,000 रुपये रहता कहते और थोड़ा फेस्टिवल सीजन रहने से ये रेट तो पूरा बढ़ गया कहते. अभी इसका रेट आ जाके 13,500 13,500 और 14,000 रुपये में मिल रहा है. और किनको तो चाहिए बोले तो इनका नंबर देता, इनको फ़ोन करने का कोशिश करो. మీ నెంబర్ చెప్పండి అన్న. 97 04 73 78 28. మరి ఎవరికన్నా గొర్రె పిల్లలు కావాలనుకుంటే అన్నకు డైరెక్ట్ ఫోన్ చేసే ప్రయత్నం చేస్తుండండి. గొల్ల బజారీ అన్న అయితే మనకు కాంటాక్ట్లో సిద్ధంగా ఉంటాడు. గొర్రె పిల్లలు అయితే మంచి సైజు ఉన్నాయి. ఇంకా మీకు కావాలనుకుంటే 5-6 నెలల పిల్ల అయినా కూడా సరే మీకు కావాలనుకుంటే సప్లై చేస్తాడు. ఫస్ట్ వీడియో చూపించిన తర్వాత మీకు నచ్చితే రేట్లు మాట్లాడుకోండి. ఇప్పుడు అన్న ఒకవేళ అందుబాటులో లేనప్పుడు అన్న ఇంకొక ఆయన పార్ట్నరు, ఈయన నెంబర్ కూడా చెప్తాము. అన్న మీ పేరు? రాముడు. అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 99 63 80 41 31. వీళ్ళు ఇంకా ముగ్గురు పార్ట్నర్లు ఉన్నట్టున్నారు. ఇంకొక ఆయన పార్ట్నర్ కూడా ఉన్నారు. ఈయన నెంబర్ అయితే అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి. రామకృష్ణ. అన్న మీ నెంబర్ చెప్పు ఒకసారి. 97 0 44 27 95. చూస్తున్నారు కదా, వీళ్ళు మొత్తం ముగ్గురు పార్ట్నర్లు అయితే ఉంటారు. ఇక్కడ ఒకవేళ గొర్రె పిల్లలు మీకు కావాలనుకుంటే 2 నెలల పిల్ల కానుంచి 6, 7, 8 నెలల పిల్ల వరకు అయితే వీళ్ళు సప్లై చేయగలుగుతారు. నెల్లూరు జుడిపి అయితే వీళ్ళు స్పెషాలిటీ. చూస్తున్నారు కదా, నెల్లూరు జుడిపి గొర్రె పిల్లలు అయితే వీళ్ళు చూపిస్తారు. మరి నెక్స్ట్ గొర్రె పిల్లల దగ్గర రేట్లు అడిగి తెలుసుకుందాం. 6,000 నుంచి 6,500 అయితే వచ్చేసింది. చూస్తారు కదా, చూస్తుంటారు కదా, మనకి ఇక్కడ మార్కెట్ మంచిగా రసవంతంగా అయితే ఉంటుంది. మరి సింగిల్ 10.5, సింగిల్ 1 10.5, 7.5 పిల్లలు కూడా ఉన్నాయి. 7.5 స్టార్టింగ్ ప్రైస్. 7.5 నుంచి 10.5 వరకు ఉన్నాయి. ఒక పిల్ల రేట్ వచ్చేసి स्टार्टिंग रेट 7,500 का थे और एंडिंग रेट 10,500 बोल रहा है. ఒకసారి చూపిస్తావా? 7 వీల్ ఏది ఇదేనా? 7 కిలోలనా? ఇది 6.5 పిల్ల. ఇది మనకు 6,500 అంట పిల్ల. 6,500. ఇది వచ్చేసి మనకు 7,500. హైయెస్ట్ ఇది 10,500. ఇక్కడ ఆయన పట్టుకున్నది ఆ రెడ్ కలర్ది. మరి ఇక్కడ కాల్వటి గుంజేది అది 10,500 అని చెప్తున్నాడు. ఇవేంటివి బ్రీడ్? ఇవి ఎర్ర వచ్చేసి కర్ణాటక బ్రీడ్. ఇవి వైట్వి నెల్లూరు జుడిపి. ఓకే, చూస్తున్నారు కదా, నెల్లూరు జుడిపి మనకి ఇది 6,500 అంట. ఇది 7,500 ఇక్కడ ఉన్నది. ఇది 8,500. అక్కడ ఉన్న రెడ్ కలర్ టాప్ ఉన్న వేరియంట్ అయితే మనకు వచ్చేసి 10,500 రూపీస్ అంట. ఫైనల్ ప్రైస్ 10,500 అంట. మరి బార్గెనింగ్ ఏమి ఉండదు ఇక్కడ. చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు సైజుని బట్టి క్వాలిటీని బట్టి మరి రేట్ అయితే ఫిక్స్డ్ ఉంది. మరి ఏదైతే రేట్ ఫిక్స్డ్ కాదు, ఎంత చెప్పిర్రు అన్న ఈ జోడి? అవు కదా, జోడి ఎంత చెప్పారు? 15,000 చెప్పినాం. 15,000 అగ్గు చెప్పిండ్రా? 15,000 అగ్గు అంట. 13,000 అడుగుతున్నారు. మార్కెట్ పడిపోయిందే. ఇక మార్కెట్ పడిపోయింది అంటుంటారు. చూసేటోళ్ళు ఏమో మార్కెట్ ఎక్కువనే ఉంది అంటుంటారు. మరి ఎక్కువ ఉందే తక్కువ ఉందే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. అవులే, మీరు ఏ సంతకు తిరుగుతారు? ఇది పెబ్బేరు తిరుగుతారు. పెబ్బేరు యాములకు ఉంటారు కనిపారు. పెబ్బేరు తడకలు పెట్టే కాడ చెట్టు ఉంది. అవునవును, తెల్ల పిల్లలు కాడ. అవులే, చూస్తారు కదా, వీళ్ళు నెల్లూరు జుడిపి మొత్తం మార్కెట్లకు అన్నిట్లకు సప్లై చేస్తుంటారు, తిరుగుతుంటారు. మరి వీరు ఏ వారం ఏ సంతకు పోతారో అడిగి తెలుసుకుందాం. ఎక్కడెక్కడ సంత తిరుగుతారు? మేము సోమవారం నందికొట్టుకోరు, మండే నందికొట్టుకోరు, శాంతినగర్ శుక్రవారం, అవుజా గురువారం, 3 సంతల. ఆదివారం ఎన్మనూరు, ఆదివారం సంతల. మీరు ఎక్కడి నుంచి కొనుక్కొస్తారు? ఎక్కువ కొనుక్కమేడా?
కొనుక్కొని పల్లెల మీద కొనుక్కొస్తాం. ఊర్లలో ఇంటింటికి తిరిగి అక్కడ ఊర్లో కొనుక్కొస్తారు. అమ్మకం ఎక్కువ ఏడవుతాయి, పిల్ల ఎక్కువ ఏడవుతుంది. అవజా పెబ్బేరు బాగా టాప్ రేట్లో అవుతాయి. ఎంగనూరు కొంచెం తక్కువ రేటు అవుతుంది, అది కూడా ఒక మాదిరి మేలే. కాకపోతే ఇక పెబ్బేరా టాప్ లేకుంటుందా? పెబ్బేరు టాప్ రేట్లు ఉంటాయి, ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి, దాంతో పట్టుకుంటాయి. చూస్తుంటారు కదా మరి వీళ్ళు మొత్తం బేరస్తులు అన్ని ఊర్లలో తిరిగి మరి యాదవుల దగ్గర గొర్రె పిల్లలు అనుకొని ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తుంటారు. మరి అవులే, కష్టం ఉంటుంది, కష్టం ఉన్నా కానీ లాభం కూడా ఉంటుంది, కొన్నిసార్లు నష్టాలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి, రెండు ఉంటాయి. ఇప్పుడు చాలా మంది రేట్లు పెరిగినాయి అంటున్నారు. రేట్లు పెరగడానికి కారణం ఏముంటది? ఎక్కువ వర్షాకాలము, ఈ కాలం ఎక్కువ పిల్లలు పోయినాయి. ఇప్పుడు అప్పుడు వారాలు ఎక్కువ కదా, వానాకాలం పిల్లలు చచ్చిపోయినాయి. దాని నుంచి రేటు ఇంతవరకు బాగా నడిచింది. ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇప్పటి నుంచి మళ్ళీ ఇప్పటి నుంచి ఇంకా అంతే. ఇప్పుడు ఎండాకాలం కదా, వర్షం ఉండదు కదా, వర్షం మన మేతలు లేవు, మళ్ళా ఒక 3 నెలలు డౌన్ ఉంటుంది. ఇప్పటి నుంచి డౌన్ అవుతుంటది. బక్రీద్ ఉంది, పెరుగుతుంది అని అంటున్నారు. సన్న పిల్లలు పెద్ద దాంట్లోకి ఉంటుంది. ఒక పొట్టేలు వచ్చేసి 20,000, 22,000. ఎప్పుడు పెరుగుతుంటది అది? బక్రీద్కి ఇప్పటి నుంచి పెరుగుతుంది, ఇంకా టైం ఉంది. ఒక నెల, ఇంకా నెల అయితే బక్రీద్కు పొట్టేలు పెరుగుతాయి. ఇప్పుడు కొని ఒక 20-30 కొని పొట్టేలు పెద్ద పెద్ద అప్పటికి అమ్ముకుంటే లాభం ఉంటుంది. మంచి లాభం. ఎంత ఉంటుంది ఒక పొట్టేలు వెనుక? ఒక పొట్టేలు 4,000 లాభం, 5,000 ఉంటుంది. ఇప్పుడు పెద్దవి కొని 2 నెలలు భద్రం చేసుకుంటే ఒక దాని మీద పెద్దవి కొంటే ఇప్పుడు లాభం ఉంది. ఇక పిల్లలు అయితే ఇప్పుడు రేటు కొంచెం ఎక్కువనే ఉంది. ఇంకా 2 నెలల తర్వాత పడిపోతుంది రేటు. 3 నెలల తర్వాత ఇంకేం ఉండదు రేటు పిల్లలకు. अब देखो इन्हें क्या बोले तो फार्मर 3 महीने तक ये बच्चा का रेट ज़्यादा रहता कहते, बकरीद नज़दीक आता ना जब ये बच्चा को वैल्यू नहीं रहता कहते, रेट कम रहता कहते, जो बड़ा बच्चे रहते ना उसके लिए बहुत रेट महंगा रहता बोल रहे। बकरीद आने से और 10 महीने का बच्चा उसको खूब डिमांड और रेट रहता कहते, और 2 महीने के बाद ये बच्चा पूरा पालने के बच्चा है ना उसका रेट पूरा डाउन हो जाता कहते। क्यों? मतलब ये धूप का सीज़न आ रहा है ना, समर सीज़न, इसमें पानी नहीं मिलता और घास नहीं मिलता बोल के बहुत लोग किसान बेचने का कोशिश करते कहते। जो फार्म रखने चाह रहे उन लोग अगर लेना चाह रहे बकरे को बोले तो अब लेने का मतलब बकरीद का सामे 1 महीना सामे और एक 40 दिन का सामे बकरीद का लेने का टाइम तो अच्छा है बोल रहे। अब प्राइजेस तो डाउन होने वाले हैं बोल रहे। आज से रेट बहुत डाउन होता कहते। और कुछ लोग समझ पाए और न्याय कमेंट में कमेंट करो। अगर डिटेल्स के लिए मेरा मोबाइल नंबर पे चैनल मोबाइल नंबर को कॉल करने का कोशिश करो। और अब ये वीडियो को मैं तो ख़त्म करने वाला हूँ। पार्ट 2 वीडियो में और किसानों से बात करके अच्छे इन्फॉर्मेशन देने का कोशिश करता हूँ। जब तक लाइक शेयर सब्सक्राइब कीजिए और कमेंट में कुछ कमेंट करना चाह रहे तो पाशा भाई बोल के कांटेक्ट कीजिए और तुम्हारे को 24/7 अपन कॉल्स में रिप्लाई देने का कोशिश करते। पहले तो अपना व्हाट्सएप में तो हाय डाल के और इन्फॉर्मेशन लिखो। अगर फ़ोन नहीं मिला नहीं बात करा बोले तो बाद में तो 100% अपने को रिप्लाई देने का चांसेस रहते। और लाइक शेयर कमेंट कीजिए और अपना कहाँ से देख रहे तुम्हारा गांव का नाम नया सिटी का नाम तो कमेंट करो ज़रूर करने का कोशिश कीजिए। ఎన్నేళ్ళ పిల్ల ఉంటుంది ఇది? అవునా, ఎన్నేళ్ళ పిల్లలు? ఎన్నేళ్ళ పిల్ల ఇది? 4 నెలలు 5 నెలల పిల్లలు ఉంటాయి. 5 నెలలు ఉందే. ఎంత చెప్తున్నావు మళ్ళీ ధర? జత 16,500. 16,500. ఫైనల్ రేటు? ఫైనల్ రేటు 16,000. 16,000. చూస్తున్నారు కదా మరి ఇవి పిల్లలు మరి నిజంగా 5 నెలలు ఉందో లేదా అనేది కింద కామెంట్లో రాయండి. మరి రేట్ ఎక్కువైందా తక్కువైందా కామెంట్ చేయండి. ఇప్పటి నుంచి రేట్లు తగ్గుతాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇక ఎండాకాలం కాబట్టి మేత దొరకదు కాబట్టి పిల్లలకు ఇప్పటి నుంచి కొంచెం రేట్లు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు ఒక నెల తర్వాత కొనే ప్రయత్నాలు అయితే చేయండి. షెడ్ పెట్టాలనుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఇప్పుడైతే మనకు ఫామ్ పెట్టి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మరి కొంచెం 8 నెలల పిల్లని 9 నెలల పిల్లని కొంటే బక్రీద్ దగ్గరలో ఉంది కాబట్టి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ పిల్లకైతే కొంచెం సాకే పిల్లకు కొంచెం డిమాండ్ ఎక్కువగానే ఉంది, రేట్ ఎక్కువనే ఉంది. మరి కొంచెం 9 నెలలు 10 నెలల 11 నెలల పిల్ల కొంచెం రేట్ డౌన్ ఉంది. సంవత్సరం పిల్లకు ఏమంటావన్నా? కరెక్ట్ అయిపోయినా తప్పి అయిపోయినా?
తప్పేం లేదా కరెక్ట్ కరెక్ట్ అయిపోయిందా చూసి మళ్ళీ ఇప్పుడు పిల్లలకు సాకుడు పిల్లకి రేట్ ఎక్కువ ఉందే దానికి ఎక్కువ ఉందే సాగడ పిల్లకి రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు జావర్లు ఉండేదానికి పెద్ద పెద్ద ఆవిడకి కొంచెం ఎక్కువ ఉంది కొంచెం ఇప్పుడు జావార్లు ఉన్నందుకు కొంచెం రేటు పెరిగింది స్లోగా పెరిగింది మరింత ఏం పెరగలే ఇక నెల 2 నెలలు అయితే ఇంకా ఎగ్దాంలో పెరిగిపోతుంది బక్రీద్ దగ్గరకు వస్తే రంజాన్ కూడా పెరుగుతుంది కదా చూస్తున్నారు కదా బక్రీద్ రంజాన్ పండుగలకు రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంట కాబట్టి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఏమంటున్నారు 11 months 12 months 1 year బేబీ సింగ్ ఎత్త 2 ఇంచ్ 2 ఇంచులు ఉన్న కొమ్ము ఉన్న గొర్రెపిల్ల కొనుక్కుంటే మనకు పండుగలకు బాగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే మన కింద డిస్క్రిప్షన్లో మన మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి టైంపాస్కు కాల్ చేయకండి మంచి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఫామ్ పెట్టాలి బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళే కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి వీలైనంత వరకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్